నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరని అంటూ ఉంటారు. ఇలాంటి పాలిటిక్స్లో పరిణామాలు వేగవంతంగా మారుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, 2024 లోక్సభ ఎన్నికల ఫలితాల్లో తేడా చాలా స్పష్టంగా కనిపించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పై విజయం సాధించి కాంగ్రెస్ అధికారంలోకి రాక 2024 లోక్సభ ఎన్నికల్లో అదే కాంగ్రెస్ 9 లోక్సభ స్థానాల్లో ఓటమి చూసింది. ఇక బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఖాతా కూడా తెరవలేదు. కానీ అసెంబ్లీలో మాత్రం 39 స్థానాలను గెలిచింది. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్లో అంతా బాగుంది అని చెప్పడానికి కూడా లేదు. కేంద్రంలో బీజేపీ స్వతహాగా మ్యాజిక్ ఫిగర్ దక్కించుకోవడంలో విఫలమైన నేపథ్యంలో కొత్త మార్గాల కోసం ఆ పార్టీ అన్వేషిస్తోంది. హిందుత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీ తెలంగాణలో మాత్రం సెక్యులర్గా లేదా లౌకికవాద పార్టీగా రీబ్రాండ్ అయ్యేందుకు పావులు కదుపుతోందని వన్ ఇండియాకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి సెక్యులర్ వాదన వినిపించే నాయకుడికే ఇవ్వాలని హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అదే అమలైతే గనక ఇక తెలంగాణ బీజేపీలో హిందుత్వ గొంతుగా మూగబోయినట్లేనని భావించాల్సి ఉంటుంది. అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును మారుస్తామని చెప్పడం, హిందూవాదాన్ని బలంగా వినిపించడం, అదే ఎజెండాతో ఇప్పటి వరకు పనిచేసిన బీజేపీ తెలంగాణలో తన స్టాండ్ను మార్చుకోనున్నట్లు సమాచారం. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. అందుకు కారణం బీఆర్ఎస్తో బీజేపీ చర్చలు జరుపుతుండటమే అని తెలుస్తోంది. 2014 నుంచి 2024 వరకు పరిశీలిస్తే గనక తొలిసారిగా మైనారిటీల ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు మళ్లింది. దాదాపుగా 10 ఏళ్ల వరకు మైనారిటీ ఓటు బ్యాంకు బీఆర్ఎస్ వైపు నిలిచింది. తెలంగాణలో కనీసం అంటే 45 నియోజకవర్గాల్లో మైనారిటీలు ఫలితాలను ప్రభావం చేయగల సత్తా ఉందనేది నగ్న సత్యం. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్తో దోస్తీకి బీజేపీ సిద్ధమైందా, లేక తెలంగాణలో హిందుత్వ రాజకీయాలు నడవవని బోధపడిందా అనే విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందుకు కాలమే సమాధానం చెప్పాలి. అయితే రెండు పార్టీలు తీసుకునే నిర్ణయాలు ఆయా పరిస్థితులపై నెగిటివ్ గా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. కేసీఆర్ కుమార్తె మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రస్తుతం ఢిల్లీ జైల్లో ఉన్నారు. పుండుపై కారం చల్లినట్లుగా అసలే కవిత జైల్లో మగ్గుతుంటే ఈ మధ్య జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవకపోవడం ఆ పార్టీని మరింత కష్టాల ఊబిలోకి నెట్టేసినట్లు అయింది. అయితే తిరిగి పూర్వ వైభవం సంపాదించాలంటే బీజేపీతో చేతులు కలపడమే గులాబీ పార్టీకి ముందున్న ఆప్షన్ గా కనిపిస్తోంది. పైగా ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ ల ఉమ్మడి శత్రువు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అనేది గమనించాల్సిన విషయం. మజ్లిస్ అధినేత ఓవైసీతో స్నేహబంధం ఉండటంతో గులాబీ పార్టీకి ముస్లిం మైనారిటీలు 2014 నుంచి 2023 వరకు అండగా ఉన్నారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2024 లోక్సభ ఎన్నికల వేళ ముస్లిం మైనారిటీల ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు మళ్లింది. ఇక రెండు పార్టీల్లో ఉన్న మైనారిటీల మద్దతు తిరిగి పొందాలంటే ప్రాథమిక సైద్ధాంతిక మార్పులు చేయాల్సి ఉంటుంది. దాదాపుగా 45 నియోజకవర్గాల్లో మైనారిటీ ఓటు బ్యాంకు కీలకంగా ఉన్న నేపథ్యంలో కమలం పార్టీ ఈ విషయాన్ని గ్రహించింది. తెలంగాణలో కాషాయం పార్టీ ఎదగాలంటే సైద్ధాంతిక మార్పులు తప్పవని భావిస్తున్నట్లు సమాచారం. ఆ ఓటు బ్యాంకు ఎట్టి పరిస్థితుల్లో విస్మరించరాదనే సత్యాన్ని తెలుసుకున్నట్లు సమాచారం. కాషాయం గులాబీ పార్టీలు కలిసొస్తే ప్రజలు ఆదరిస్తారా అనేది ఇప్పుడు తెలంగాణలో చర్చ జరుగుతోంది. కలిసి వస్తే ఓడిపోయే అవకాశాలు కూడా లేకపోలేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బీజేపీకి ఉన్న హిందుత్వ ఇమేజ్ బీఆర్ఎస్ కు శాపంగా మారే అవకాశాలున్నాయి. మరోవైపు తెలంగాణలో బీజేపీ మనుగడే కష్టంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు బీజేపీకి అండగా ఉన్న హిందూ ఓటు బ్యాంకు కోల్పోయే ప్రమాదం రావచ్చు. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మధ్య ఎక్కువ సమయం ఢిల్లీలోనే గడుపుతున్నారు. మరో సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి ఢిల్లీ కేంద్రంగా రాజకీయం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఢిల్లీ కేంద్రంగా కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. తన సోదరి కవితకు ఈ కష్ట సమయంలో అండగా ఉంటున్నారని, అదే సమయంలో న్యాయపరమైన ప్రక్రియలో కేటీఆర్ కవిత తరపున పోరాడుతున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ ఈ పేరుతో మరో రాజకీయం కూడా నడిచిందనే వార్తలు వినిపిస్తున్నాయి. రాజ్యసభలో బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేయడంలో గులాబీ పెద్దలు బిజీగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి బీఆర్ఎస్ తిరిగి తెలంగాణలో నిలబడాలన్నా, బీజేపీ కాంగ్రెస్ను గద్దెదించాలన్నా సింగిల్ హ్యాండెడ్ గా అయితే అది సాధ్యపడదనే విషయం రెండు పార్టీలకు బోధపడింది. అందుకే రెండు పార్టీలు కలిసి తెలంగాణలో రాజకీయం చేస్తాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సైద్ధాంతిక మార్పులు తప్పవని తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజమనేది తెలియాలంటే ఒకరు బయటపడితే గానీ తెలియదు. మరోవైపు నిప్పులేనిదే పొగరాదు కదా అని కొంతమంది అంటున్నారు.